నమస్కారం. గుడ్ ఈవినింగ్. నేను రంగా హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ స్టాఫ్ ఫార్మసీలో స్టాఫ్ ఫార్మసిస్ట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ డెలివరీ అయిందండి. చాలా సీరియస్ అయిందండి. కానీ మేడం సార్ చాలా బాగున్నారు. నేనైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. మేడం సార్ చాలా బాగా చూశారు. ఇక్కడ అందరూ కూడా నేను బాగా చూసుకున్నాను. నేను మేడంకి సార్కి చాలా రుణపడి ఉంటాను. నాకు అన్ని విషయం వరకు ప్రాబ్లం నేను హాస్పిటల్ జాయిన్ అయ్యి కానీ ఇప్పుడు వెళ్ళే వరకు నేను ఎలా ఉన్నట్టు దాని కారణం సార్ మేడం గారు. చాలా చాలా సీరియస్ అయిపోయిందండి. అక్కడి నుంచి నేను చాలా ఇలా కోరుకున్న ఇంటికి పంపించడానికి కారణం సార్ మేడం గారు ఉంది. స్టాఫ్ కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు. అందరూ కూడా చాలా బాగా చూసుకున్నారు. స్టాఫ్ ఏంటి ఐసీసీ ఎంసీసీ ల్యాబ్ మొత్తం అందరూ ప్రతి ఒక్క పేరుగా కూడా అంత సాయం చేశారు నాకు. అలాగే డ్యూటీ మేడం చాలా కేర్ తీసుకున్నారు. మేడం గారు ప్రతిసారి వాళ్ళు ఫోన్ చేసి ఎలా ఉంది కనుక్కోమని అరగంటకి వచ్చి మేడం పంపించి నేను ట్రీట్ చేసేవారు. ఎలా చూసుకుంటారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆయన నేను చాలా బాగా చూసుకున్నారు. మా ఫ్యామిలీ మొత్తం మేడం గారికి సార్ రుణపడుతుంది. మీరు కూడా ఇలా ఉంటే ప్రతి ఒక్కరిని కూడా మేడం సార్ అందరినీ బాగానే చూసుకుంటారు. మీరు కూడా అలా నాలా ప్రాబ్లం ఫేస్ చేయకుండా హాస్పిటల్కి వస్తే ప్రతి ఒక్కరిని కూడా మేడం గారు చాలా బాగా చూస్తారండి. ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది మేడం గారి కోసం అందరికీ తెలిసి సార్ కోసం. అందుకని నేను మాటలు ఎలా మాట్లాడకూడదు నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు ఇలా మాట్లాడలేదు కూడా. అందుకని మేడం గారికి సార్కి